హాయ్, హలో, నమస్తే. ఈరోజు నేను ఇంట్లో ఉండి ఎలా మనీ తెచ్చుకోవాలి, ఎలా మనీ అనేది నేను చూపించబోతున్నామండి. అంటే చాలామందికి హౌస్ హోల్డర్స్‌కి కొంతమంది హౌస్ హోల్డర్స్ ఉన్నారు, బ్యాచిలర్స్ ఉన్నారు, ఈవెన్ తన స్టడీస్‌కి మనీ కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు కదా! వాళ్ళందరి కోసం అనేది నేను ఒకటి యాప్ అనేది చూపించబోతున్నాను. అది చాలా రీజనబుల్‌గా ఉంటదండి. రీజనబుల్ అంటే చాలా అంటే ఫేక్ అని కాదనమాట. జాబ్ తెచ్చుకొని దాంట్లో అన్ని జాబ్స్ ఉంటాయి. మీకు ఇంట్లో నుండి కావాలంటే ఇంట్లో నుండి, ఎక్కడ కావాలంటే అక్కడ మీ లొకేషన్ బట్టి మనం జాబ్ సెట్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ కూడా ఇంట్లో నుండే ఉంటదండి. సో, వాళ్ళందరి కోసం నేను ఒక యాప్ అనేది చూపిస్తున్నాను. ఓకే. లెట్స్ అండి. దీంట్లో నేను ఒక యాప్ చూపిస్తున్నాను. కారెక్స్ అనే యాప్. కారెక్స్ కదా, ఆప్నా. ఇదనండి చాలా యూజ్ఫుల్ యాప్ అండి. ఎంతోమంది జాబ్ చేయనోళ్ళు, అంటే చదువుకుంటా ఉండేవాళ్ళు, ఇప్పుడు అమెరికాలో చదువుకుంటా పార్ట్ టైం చేసుకుంటారు కదా! అట్లా వాళ్ళందరికండి. మీరేం చదువుకుని, ఈవెన్ 10th చదువుకున్నా అసలుకి మీకేమీ రాకపోయినా ఇక్కడ జాబ్స్ ఉంటాయండి. దేనికైనా మీరు ఇంత ఇంత చదువుకున్నా, అంత చదువుకున్నాను అదేం లేదండి. అసలు చదువుకుని ఆ క్వశ్చన్సే లేవు. వీళ్ళు ఎలాగైనా పెట్టి, ఇది నా ప్రొఫైల్ అండి. యాహ్! నేను నేనేం చదువుకున్నానంటే చూపిస్తాను ఆగండి. ఇక్కడ ప్రొఫైల్‌లో అండి. అంటే మన ప్రొఫైల్ కూడా షేర్ చేయొచ్చు వేరే వాళ్ళకి. ఇది నా పేరు పావని గద్ద అండి. నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నానండి. ఇదిగో చూడండండి. మనం లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాననమాట. ఇదిగో లాగౌట్ అవుతున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను లాగౌట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ యాప్‌న లాగిన్ కోపూర్ పావని అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కదా! ఈ నెంబర్‌తో లాగిన్ అయ్యి ఉన్నానండి. ఇట్లా వస్తదనమాట. మీరు మీ నెంబరు, పేరు ఇస్తే ఇట్లా వస్తది. ఓకే. పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఫీమేలా అనేది అని అడుగుతుందండి. బేసిక్ డీటెయిల్స్ అనమాట ఇది. లాగిన్ అయ్యే ముందుల మీ ఈమెయిల్ ఇంగ్లీష్ ఆడియో ఉంటడు. ఇంక్రీజ్ యువర్ సెలక్షన్ బై ఛాన్సెస్ బై. ఓకే. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అంటే ఎవరైనా మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు మీరు ఇంగ్లీష్‌లో ఏదైనా ఇచ్చారనుకోండి, అది కొంచెం బెటర్‌గా ఉంటదని చదువుకున్న వాళ్ళకి. ఇక్కడ ఇచ్చారా, రికార్డ్ ఇన్ ఏ సైలెంట్ సెటప్. అంటే ఏ సౌండ్ లేకుండా ఒక రూమ్‌లో కూర్చొని సైలెంట్‌గా, అంటే యూస్ గుడ్ క్వాలిటీ మైక్రోఫోన్. గుడ్ క్వాలిటీ మైక్రోఫోన్ అంటే మన ఫోన్ బాగా ఏదైనా సౌండ్ బాగా వినిపిస్తుందా అట్లా. మైక్రోఫోన్ అంటే మన వాయిస్ మాట్లాడినా కానీ బాగా రీసౌండ్ లాగా వచ్చేది అట్లా. కెన్ యాక్సెస్ యువర్ వీడియో. అంటే ఓన్లీ హెచ్ఆర్ మాత్రమే చూడగలరంటండి. ఓకే. మీరు ఇవ్వాలనుకుంటే వీడియో ఇవ్వచ్చు. ఇదిగో ఇట్లా ఇక్కడ ఉంది కదండి, రికార్డ్ ఆప్షన్ పెట్టేసి మీరు ఇవ్వచ్చు అనమాట. అది ఆటోమేటిక్ ఇదిగో ట్యాప్ టు స్టార్ట్, అట్లా స్టార్ట్ అయిపోతుంది. ఓన్లీ దిస్ టైమ్ అని వస్తుంది అనమాట. ఇదిగో అలా ఇచ్చేసేయాలండి రికార్డు. నేను ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ ఈ ఆప్షన్ ఉండదు కదా, సో అందుకని నేను చెప్తున్నా. ఒక్క నిమిషం. ఇదేదో ఇవ్వాల్సిందేననుకుంటా. రికార్డ్ అగైన్ అని వచ్చింది. ఓకే. అప్లోడింగ్. ఓకే. ఇది ఓకే. గాట్ ఇట్. అలా వచ్చేసింది.
ఇందాక చూపించాను కదండీ! ఓకే. ఇట్లా అనమాట. ఇలా మన ప్రొఫైల్ అనేది సెట్ చేసుకుంటే ఎక్స్‌పీరియన్స్ అడుగుతుంది. అంటే నేను ఇంతవరకు ఏ జాబు చేయలేదు. సో, అందుకనే ఇది అడుగుతుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి నేను బీఫార్మసీ చదివాను. బీఫార్మసీ మెడికల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి నేను చదివింది. ఫర్దర్ ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ అంటే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేట్ అట్లా అండర్ గ్రాడ్యుయేట్‌గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇలా ఉంటాయి కదా! మీ స్కిల్స్ అంటే మీకు ఏమేమి వాటిలో స్కిల్స్ అంటే నేను చదివిన దాన్ని బట్టి మెడికల్ అండ్ నేను హాస్పిటల్స్ అలా పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మనం ఏదైనా అప్లై చేయొచ్చు. చదివిందనే కాదు. ఎడిట్ అని ఉంది. ఇదిగో చూడండి నేను ఇవన్నీ పెట్టేసాను. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాడివ్ స్కిల్స్ అంటే ఎంఎస్ ఎక్సెల్, కంప్యూటర్ ఆపరేషన్, ఎటెసిస్ అంటే నా చదువుకు సంబంధించింది. ఒకవేళ మీరు ఏ చదివినా టెలికాలింగ్ చేయరు, కస్టమర్ సర్వీస్ అనుకో, కస్టమర్ సర్వీస్ అయినా అలా పెట్టుకోవచ్చు అనమాట. మీకు టీచర్గా చేయాలని ఉందనుకో టీచర్ అని, మ్యాథమెటిక్స్ అని. ఒకవేళ మీరు ఏదైనా సబ్జెక్ట్ ఇంట్లో నుంచే చెప్దాం అనుకుంటున్నారు ఎవరికైనా, అలా ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ మీకు ఇంతవరకే మీరు చెప్పగలరు, 5th క్లాస్ వరకే అనుకున్నారు, అలాంటప్పుడు మ్యాథమెటిక్స్, ఈమెయిల్ డ్రాఫ్టింగ్, బేసిక్ కంప్యూటర్, ఐసీనెస్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అసలుకి నేను ఎవర్ బిఫోర్ అండి ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు నేను ఇంత ఆప్షన్స్ ఎప్పుడు చూడలేదు. ఇట్లా నేను ఇలా చాలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నేను ఇండియాలో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. బట్ నాకు వచ్చింది కానీ ఒక జాబ్, కానీ నాకు పిల్లలతో కుదరలేదు. మా హస్బెండ్ ఇక్కడ యుఎస్లో ఉన్నారు. సో నేను చేద్దామంటే పిల్లల్ని కేర్ చేసుకోవాలి, చిన్న పిల్లలు, ఇంకా ఇలా కష్టం అనిపించి అందుకని నేను చేయలేదండి. ఎస్ మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ అంటే తెలుసు కదండి, దెబ్బలు తగిలినప్పుడు మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు, నేర్పేవాళ్ళు. ఇలా చూడండి మీకే అర్థమవుతుంది. రిక్వైర్మెంట్స్కి ఎంఎస్ పవర్ అంటే మీకు ఏది వస్తే అది అసలుకి నో ఇష్యూస్. ఓకే మీకు ఇంగ్లీష్ చెప్పడం వచ్చు అనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్టు, తెలుగు సబ్జెక్టు, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. కొంతమంది ఉంటారు ముస్లిమ్స్, వాళ్ళకు ఓన్లీ హిందీయే వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు. అలాంటి వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ వచ్చు. అలాంటి వాళ్ళకి టెలికాలింగ్స్ అసలు చాలా మంచి ఆఫర్ జాబ్స్ ఉంటాయండి. ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఎక్కడుండో జాబ్స్ ఎత్తుక్కునే కన్నా ఎక్కడెక్కడ ఉన్నాయో హైరింగ్స్ ఎక్కడ అలా ఎత్తుక్కునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. ఫ్లూయెంట్ ఇంగ్లీష్తో గుడ్ ఇంగ్లీష్ ఒక మీకు అడిగిద్దండి అది ఎంత మీరు ఏదైనా జాబ్కి అప్లై చేయాలంటే ఇదిగో చూడండి, స్కిల్స్ ఇన్ డిమాండ్ బై హెచ్ఆర్. అంటే హెచ్ఆర్ మన ప్రొఫైల్ని బట్టి ఏది డిమాండ్ చేస్తున్నారు అనేది తెలిసిద్ది అనమాట. ప్రొఫైల్ చూసి వాళ్ళకి మన సబ్జెక్ట్ చూసి వాళ్ళకి ఇదిగో ఈ కావాలి నాకు అన్నని స్కిల్స్, ఇలా స్కిల్స్ అంట. నా ప్రొఫైల్ చూసి వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నారని అర్థం అన్నమాట. నేను ఏది కొట్టలేదు. నేను ఎప్పుడు టెలికాలింగే పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను అమెరికాకు వచ్చేసాను కదా, నాకు ఇక్కడ ఎలా ఉంటాయో తెలీదు. సో నేను చేయొచ్చు, అందుకనే నేను ఓన్లీ టెలికాలింగ్ పెట్టేసుకున్నాను. అదైతే ఎక్కడ ఉండైనా చేయవచ్చు కదా. సర్టిఫికేషన్ అంటే మీరు 10th ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఇక్కడ లాంగ్వేజెస్ నో అని ఉంది చూడండి. ఇది కూడా ఎడిట్ చేసుకున్నాం. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ బేసిక్ జస్ట్ హాయ్ అంటే హాయ్, హలో మై నేమ్ ఇస్ అలా బేసిక్ ఇంగ్లీష్, క్లోజ్ అండ్ ఆఫ్ అలా బేసిక్ నార్మల్ ఇంగ్లీష్ అనమాట. అలాంటి వాళ్ళు బేసిక్ అని పెట్టుకొని, ఇంటర్మీడియట్ లెవెల్ అంటే కొంచెం బుక్ చూసి కొంచెం చదవగలిగే వాళ్ళు, ఈ లెటర్స్ కొంచెం చూసి చదవగలిగే వాళ్ళు ఇంటర్మీడియట్. అడ్వాన్స్డ్ అంటే బాగా మాట్లాడగలిగే ఉండాలి, చదవగలిగేటట్టు ఉండాలి, అండ్ అర్థం చేసుకునేటట్టయినా ఉండాలి. అంటే ఇది లాంగ్వేజెస్ చూడండి, చాలా లాంగ్వేజెస్ అంటే ఎన్ని లాంగ్వేజెస్లో మనకు జాబ్స్ దొరుకుతాయండి. ఈవెన్ మహారాష్ట్రలో జాబ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. నేనైతే సేవ్ అని పెట్టేసుకుంటున్నా. నాకు హిందీ రాదు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. అందుకని నేను స్పోకెన్ ఇంగ్లీష్, అవసరమైన ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రొఫెషన్స్ ఉంటే టాప్ కంపెనీస్లో జాబ్ దొరుకుతుంది. మీకు అర్థమైంది కదండి. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అవసరమైన ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రొఫెషన్సీ అంటే స్పీకింగ్ అంటే తెలుసు కదా, మాట్లాడటం అవసరమైనంత వాటికి
అంటే ఎవరైనా వచ్చి అడిగితే సమాధానం చెప్పగలిగే ఉంటే అలా అయితే ఓకేనంట. టాప్ కంపెనీస్‌లో దొరుకుతుందని. ఇది నా రెజ్యూమ్ అండి. నా రెజ్యూమ్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే. నేను ఇదివరకు ఇండియాలో ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి జాబ్ కావాలన్నాను. నేను మెడికల్ సైడ్ కదా! హోమ్ కేర్ టేకర్ అట్లా. ఇక్కడ చెప్పాను కదా! ఇక్కడ ఏ జాబ్ అయినా దొరుకుతదండి అసలకి. ఒక్కొక్కళ్ళకి డే కేర్‌లో కావాలన్నా, ఓకే. ఎవరైనా పేషెంట్స్‌ని చూసుకోవాలి ఇంటికెళ్ళన్నా, అలాంటి వాళ్ళకి కూడా దొరుకుతుంది. చూడండి ఎల్డర్ కేర్ అంటే ముసలి వాళ్ళని, నర్సు, పేషెంట్ కేర్, హాస్పిటల్ స్టాఫ్, అలా హోమ్ మెయింటెనెన్స్ అంటే హోమ్ క్లీనింగ్ చేసే అలాంటి జాబ్ కూడా దొరికిద్దంట. అదే నేను చెప్పట్లా, ఏం చదువుకోని వాళ్ళకి కూడా జాబు దొరికిద్ది అనని ఇక్కడ. నేను ఏది పెట్టినా నో యూస్ అండి. బట్ ఎందుకంటే నేను ఓకే. నెక్స్ట్ లొకేషన్ అండి. లొకేషన్ అంటే మీరు ఎక్కడుంటే అక్కడ అనమాట. నేను హైదరాబాద్ అని పెట్టేసుకున్నాను. అంటే నేను అప్పుడు హైదరాబాద్‌లో ఉండేదాన్ని. అందుకని ఇప్పుడు నేను ఇది ఒకసారి ఇంటర్ యువర్ సిటీ. నేను ఒహాయోలో ఉన్నానండి. అది ఏం చెప్పిద్దో చూద్దాము. నో సిటీ ఫౌండ్ అంట. ఇండియా ఫోను అది ముందలగానే చెప్పేస్తుంది. మేము ఇండియన్స్ అమ్మా అన్నట్టు. నువ్వు ఎక్కడో అడ్రస్ పెడితే నేను చెప్పలేను అన్నట్టు. ఓకే. డెల్వేర్ పెట్టేస్తాను. అంటే మేము ఉండేది ఇక్కడ ఏదో ఒకటి నొక్కేసేసేస్తాను. ఇదిగో చూడండి అహ్మదాబాద్ పెట్టాను. ఏ నగర్లో ఉంటారు, అరుణ్ వై అట్లా అది ప్రతిదీ అడిగిద్దండి. యూస్ మై కరెక్ట్ లొకేషన్. అన్నోన్ లొకేషన్. ఎందుకు అంత దూల. ఓకే. కరెక్ట్ సిటీ అలా పెట్టేశానండి. ఏదో నొక్కేసాను. హోమ్ టౌన్ అడుగుతుంది. హోమ్ టౌన్ అంటే అడ్రస్ అండి. మీ అడ్రస్ ఏదైనా ఉంటే ఇచ్చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓకే. అన్నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉన్నాయి కదా! లాగిన్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అంటే మన మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తే అది వెరిఫై చేసుకునిద్ది. తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఇదిగో ఇలా క్రియేట్ చేసుకోవాలి. అది అయిపోయింది కదా! నెక్స్ట్ జాబ్ సెర్చ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. గాట్ ఇట్ అని అదేంది వాయిస్ సెర్చ్ అంటే గాట్ ఇట్. ఇదిగో చూసారా పోస్టెడ్ ఇన్ ఆల్ అంటే లాస్ట్ 3 డేస్‌లో ఏమేమి జాబ్ పోస్ట్ చేశారని. ఓకే. మన ఉండే అడ్రస్‌కి ఎంత డిస్టెన్స్‌లో కావాలి అన్నట్టు ఇక్కడ. సెకండ్ వన్ మీకు ఎంత శాలరీ కావాలి అని అదిగో చూడండి అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వర్క్ మోడ్ అనమాట. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావాలంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఫీల్డ్ జాబ్. నెక్స్ట్ వర్క్ టైప్ అండి. మీకు ఏ జాబ్ పార్ట్ టైమా, ఫుల్ టైమా. నెక్స్ట్ షిఫ్ట్ చూసారు కదండి చాలా ఉన్నాయి ఆప్షన్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ అంటే దేంట్లో కావాలి ఆప్షన్స్ మీరు చదివిన దాన్ని బట్టి మీకు ఏదైనా దాంట్లో ఉందో అట్లా అలా అనమాట. దేంట్లో కావాలి అది మీరు డ్రైవర్గా కావాలన్నా ఇది దీంట్లో పాసిబుల్ అండి. కస్టమర్ సపోర్ట్ అంటే అదే టెలికాలింగ్ టైప్ అండి. ఇది చూడండి ఏ జాబ్ కావాలి ఏంటనేది ఇలా మనం అట్లా పెట్టేసుకున్నాం అనుకో. నేను ఇప్పుడు పార్ట్ టైం పెట్టేశాను కాదు ఫుల్ టైం పెట్టేసి చూస్తాను. ఓకే. వితిన్ 20 మినిట్స్ అనమాట. మీకోసం నేను అలా పెట్టేసుకుంటున్నాను. వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వర్క్ టైప్ ఏంటి ఫుల్ టైం పెట్టేస్తున్నానండి నేనైతే. వర్క్ షిఫ్ట్ నేను ఇక్కడ ఉన్నా కదా నైట్ షిఫ్ట్ అని పెట్టేస్తున్నా. డిపార్ట్మెంట్ ఓకే. నాకు కన్సల్టెన్సీ అంటే తెలుసు కదా. ఓకే. నేను సెలెక్ట్ చేసుకుని అన్నీ ఇలా వచ్చిందనమాట. ఫస్ట్ ఇలా అప్లై అని పెట్టేశాను. క్లియర్ ఫిల్టర్స్ ఓకే. ఇదిగోండి ఇలా అసిస్టెంట్ టీచర్ ఇలా వచ్చేసినాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ బెనిఫిట్స్ ఓవర్ టైం పే
ఇదిగో జాబ్ డీటెయిల్స్ ఇలా అండి. అసిస్టెంట్ టీచర్ సావాది అహ్మద్, నేను ప్లేస్ అహ్మద్ నగర్ అని పెట్టుకున్నా కదా, అందుకని దాని దగ్గర ప్లేస్ని బట్టి చూపిస్తుందండి. నేను పొటెన్షియల్ ఫిక్స్డ్ అంట, యావరేజ్ ఇన్సెంటివ్స్ అని అట్లా అంట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది వాకింగ్ డీటెయిల్స్ అండి. ఇది టీచింగ్ రోల్ అంట. ఓకే, వర్క్ లొకేషన్, ఓకే, నేను నేను పెట్టిన లొకేషన్ బట్టి చూపిస్తుంది అంటే డిపార్ట్మెంట్ టీచింగ్. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్, ఓకే, మనం ఫ్రెషర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెషర్ కింద వస్తాయండి. నేను ఫ్రెషర్ అని పెట్టుకున్నాను కదా, ఎడ్యుకేషన్ డిప్లొమా. ఓకే, నేను నా ప్రొఫైల్ని బట్టి చూసారుగా, నేను బీఫార్మసీ అని చెప్పాను. నా ప్రొఫైల్ని బట్టి వచ్చేస్తున్నాయండి. నేను ఫ్రెషర్ పెట్టా కదా అందుకని. వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ 3rd June అండి. మీరు లేటెస్ట్ అని కొడుతుంటే లాస్ట్ 3 days అట్లా కొడుతుంటే ఎప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. లేదా 3rd June అని చూపిస్తుంది ఇక్కడ. అదర్ ఇన్స్ట్రక్షన్స్, ఐడి కార్డ్, రెజ్యూమ్ అంటే మీతో తీసుకురావాల్సింది టైం ఎన్నింటికి అనేది చూడండి. ఇదిగో ఇట్లా రిజిస్టర్ ఫర్ వాకిన్ అలా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకోండి జాబ్కి, అట్లా వాకిన్ చేసుకుంటే ఇట్లా అడిగిద్దండి. మనం ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు ఇది ఇలా అడిగిద్ది. ఈ ఉద్యోగం బాధ్యతలు మీకు సరైనవా, హెచ్ఆర్కి ప్రార్థన. డే షిఫ్ట్ ఓకేనా అని ఉందండి ఇక్కడ. ఓకే అని పెడుతున్నా. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓకే. మీకు నో అనుకుంటే నో పెట్టవచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనండి. ఇట్లా వాకిన్ కోసం రిజిస్టర్డ్ అట్లా వస్తుందండి మనకి. మనం సెండ్ మెసేజ్ కావాలనుకుంటే సెండ్ మెసేజ్ అలా కొట్టుకోవచ్చు అనమాట. నేను అలా అదిగో అలా వచ్చేస్తుంది అనమాట, సెండ్ మెసేజ్ అని. ఈ నెంబర్ నుంచి వస్తుందండి. అంటే ఎవరైతే మనకు వాకిన్ డీటెయిల్స్ పెట్టేశారో వాళ్ళ నెంబర్ నుంచి మనకి మెసేజ్ వచ్చేసింది. మీరు హెచ్ఆర్కి కాల్ చేయాలన్నా హెచ్ఆర్కి కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసి ఏందని ప్రాసెస్ అని కూడా అడగవచ్చండి. నాకు చూడండి ఆల్రెడీ వచ్చేసింది మెసేజ్. నెక్స్ట్ ఇదిగో శాలరీ, వర్క్ మోడు, ఇదిగో ఇలా అన్నీ అడుగుతూ ఉంటుందండి. మీకు ఏది కావాలంటే అది. షిఫ్ట్, నేను డే షిఫ్ట్ అని కొట్టి అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ నేను ఏదో అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ పెడదాం అనుకుంటున్నానండి. ఎలా ఉంటుందో చూద్దాం. డే షిఫ్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు డే షిఫ్ట్ అంటే నాకు నైట్ షిఫ్ట్ వచ్చేస్తుంది. ఓకే, సేల్స్ మేనేజర్, బాలాజీ లైఫ్ ఇన్సూరెన్స్. ఇదిగో చూడండి, అర్జెంట్లీ హైరింగ్ అంటే ఇలా వస్తుందండి. ఇన్సూరెన్స్ రిటైల్ పార్ట్నర్, వర్క్ ఫ్రమ్ హోము. చూడండి శాలరీ, ఇదిగో చూడండి అంత హైక్లో ఉందో అసలు. చాలా బెనిఫిట్స్ ఇంక్లూడ్ యాన్యువల్ బోనస్, పిఎం. ఓకే, ఇలా ఉంటుందండి జాబ్. నేను పెట్టిన దాన్ని బట్టి నాకు చూపిస్తున్నారండి. ఓకే, నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఈ డిపార్ట్మెంట్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయండి. రెగ్యులర్గా ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందండి. రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఏ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏదైతే మీరు ఈజీగా సర్వే అవ్వగలుగుతున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఈ జాబ్ నేను చేయగలను అనుకున్న రోజుకి అప్డేట్ అవుతూ ఉండాలి మీరు. నెక్స్ట్ జాబ్స్ ఫర్ యువర్ సెర్చెస్. మీరేం హోమ్ జాబ్స్ మీరు ఏం సెర్చ్ చేయాలని పాపులర్ సెర్చెస్. జాబ్స్ ఫర్ యూ అంటే మన తగ్గట్టు చూపిస్తుందండి. ఓకే, ఇది మనం అవన్నీ ఫిల్టర్ అంటే మన లాస్ట్ 3 days అలా పెట్టి అప్లై చేసామనుకోండి, ఇదిగో ఇలా చూపిస్తుందండి. అంటే లాస్ట్ 3 daysలో మనకి ఇప్పుడు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎంత అని, శాలరీ ఎంత అని లాస్ట్ 3 days అని అలా ఫిల్టర్లో లాస్ట్ 3 days అని పెట్టి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదండి, పోస్టెడ్ ఇన్ పక్కన. ఆ ఫిల్టర్ ఆప్షన్ కొట్టేసి మీరు అన్నీ అప్లై చేయొచ్చు. అన్నీ అప్లై చేసేసి లాస్ట్ 3 daysలో ఏమేమి వచ్చినాయో అవన్నీ ఆల్ అంటే మీరు ఈ ఫీల్డ్ అనే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదైతే ఏమైందండి అన్నీ కొట్టేసేయండి. ఒకవేళ మీకు దీని మీదే ఇంట్రెస్ట్ అనుకోండి, అదే పెట్టేసి కొట్టేసేయండి.
చూడండి చాలా బాగా వచ్చేసినాయి. ఇలా ఇంట్లో ఉండి చాలా బాగా చాలామంది ఎర్న్ చేస్తున్నానండి. కొంతమంది బయటికెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండదు. వెళ్ళటానికి కూడా డబ్బులుండవు. మనం అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి జాబ్ రాలేదు, అది రాలేదని ఎతుక్కునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ కోసం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఖర్చుల కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఎంతోమంది చాలా సఫర్ అవుతూ ఉంటారండి. నాకైతే దీంట్లో కారేజ్ కంపెనీ నుంచి జాబ్ అయితే వచ్చిందండి. వర్క్ ఫ్రమ్ హోమే. నేను టెలికాలింగ్ పెట్టేసుకున్నా. బాగా నాకు అసలుకి చాలా బాగా నచ్చింది ఆ జాబు. బట్ ఇప్పుడు నేను లేనని చెప్పాను కదా! సో, నా జాబ్స్ అన్ని క్లోజ్ చేసేసేసా. జస్ట్ మీకు చూపించటం కోసమని ఇది పెట్టానండి. ఇది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. డోంట్ మిస్ ఇట్. ట్రై 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 ట్రై. ఓకే. ఓకే. మర్చిపోకుండా ట్రై చేయండి. ఆ యాప్ మీకు తప్పకుండా యూస్‌ఫుల్ అవుతది. థ్యాంక్ యూ. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మీరు నా ఛానల్ ఇంకా మూవ్ చేయాలని, నేను గ్రోత్ అవ్వాలని కోరుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ గాయ్స్. నా వీడియో మీకు ఏమన్నా యూస్‌ఫుల్ అనిపిస్తే మీరు జస్ట్ నాకేం కామెంట్ చేసే పని లేదు. మీకు హెల్ప్ అయితే చాలు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హెల్ప్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళందరి కోసమే నేను ఇదంతా డౌన్లోడ్ చేసి యాప్ అనేది చూపించాను. థ్యాంక్ యూ. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.